హాయ్ అందరికీ నమస్కారం. రీనీట్ ఎగ్జామ్ జరిగింది. మార్క్స్ ఆల్మోస్ట్ తెలిసినాయి. ఫైనల్ మార్క్స్ తెలుస్తాయి రాబోయేటువంటి రోజుల్లో. మరి ఈ సందర్భంలో మాకు వస్తున్నటువంటి మార్క్స్కి సీట్ వచ్చేటువంటి అవకాశం ఉందా లేదా, మోస్ట్ పర్టికులర్లీ బాగా మంచి మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు అయితే ఎయిమ్స్లో వస్తుందా, గవర్నమెంట్ సీట్ వస్తుందా, లేదా ప్రైవేట్లో కేటగిరీ ఏ వస్తుందా అనేటువంటి సమస్యలు అన్నీ ఉంటాయి. సో అది ఒక డీటెయిల్డ్ వీడియో, అంటే కాలేజ్ వైజ్ మనం కంప్లీట్గా చూస్తే అది అర్థమవుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో లాస్ట్ మార్కు 2025లో కేటగిరీ వైజ్ ఎక్కడ ఆగింది. మీకు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే ఈవెన్ 170 మార్కులు కూడా ఎస్సీ కేటగిరీలో మెడికల్ సీట్ రావడం జరిగింది. ఈవెన్ అరౌండ్ 330 మార్క్స్ కూడా ర్యాంక్ రావడం జరిగింది ఓసీ కేటగిరీలో, రైట్. సో 340, 345, 350 మార్క్స్ అరౌండ్ బీసీ కూడా సీట్ రావటం జరిగింది. మరి ఇది ఎలా జరిగింది, ఏ ప్రాతిపదిక మీద జరిగింది అనేటువంటిది మీకు అర్థమైతే, సో ఆ పాసిబిలిటీస్ ఉన్నటువంటి వాళ్ళు హ్యాపీగా మీ కౌన్సిలింగ్లో షూర్ షార్ట్గా మీ సీట్ సంపాదించుకోవచ్చు. సో దీనికోసం ఒకసారి మీరు ఈ గణాంకాలను చూస్తే, అంటే లాస్ట్ ఇయర్ సీట్ అలాట్మెంట్ అయినటువంటి లిస్ట్ చూస్తే మనకు అర్థమవుతుంది ఏమిటనేటువంటిది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఈ స్లైడ్ లో మీరు చూస్తే ఫైనల్ గా అంటే రౌండ్ 3 చూద్దాం. సో ఆటోమేటిక్ గా దానికన్నా పైన ఉంటాయి కాబట్టి ఇది లాస్ట్ మార్క్ కింద మనం చూసి దానికి ఒక 15 to 30 మార్క్స్ యాడ్ చేసుకుంటే మనం ఈసారి సేఫ్ సైడ్ లో ఉండేటట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఓయూ కేటగిరీలో, తెలంగాణలో ఓయూ కేటగిరీలో గవర్నమెంట్ లో ఓసీకి ఈవెన్ 417 మార్క్స్, అదే ప్రైవేట్ లో 403 మార్క్స్ కూడా కేటగిరీ ఏ సీట్ రావడం జరిగింది. అదే బీసీకి వచ్చేటప్పటికి 338 మార్క్స్ కూడా సీట్ రావడం జరిగింది బీసీఏలో. ఎస్సీ 1 లో 170కి రావడం జరిగింది. ఎస్టీకి వచ్చేటప్పటికి 370, ఎస్సీ 3కి 367, ఎస్సీ 2కి 351. అదే ఏపీ రీజియన్ లో మీరు చూస్తే ఏపీలో ఏయూ రీజియన్ లో ఓసీకి 487, ఎస్వీయూలో 471. ఆబ్వియస్లీ ఎస్వీయూలో కొంత తక్కువ ఉన్నాయి, అక్కడ కాంపిటీషన్ కొంచెం తక్కువ ఉంది. సో అదే బీసీకి వచ్చేటప్పటికి బీసీఈ కేటగిరీలో 403 కూడా సీట్ రావడం జరిగింది, రైట్, గవర్నమెంట్ ఏయూ రీజియన్. అదే ఎస్సీ 1 లో 322కి, ఎస్వీయూలో 278 కూడా 278 మార్క్స్, అంటే అరౌండ్ 5 lakhs ర్యాంక్ ఉన్నప్పటికీ కూడా సీట్ రావడం జరిగింది. సో అలాగే ఎస్టీలో 376, 2,59,000. ఇది బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. సో ఈ మార్క్స్ కి నేను ఇందాక చెప్పినట్టుగా 15 to 30 మార్క్స్ యాడ్ చేసుకుంటే మీరు హ్యాపీగా చూడండి. సో అది ఎంత అవుతుంది ఏంటనేటువంటిది ప్యూర్లీ రిజల్ట్ వచ్చిన తర్వాత గానీ మనకి అర్థం కాదు. బట్ ప్రస్తుతానికి దీన్ని మీరు ధైర్యంగా తీసుకోవచ్చు. ఇక ఎలా జరిగింది, ఈవెన్ 3,48,000 ర్యాంక్ వచ్చినప్పటికీ కూడా తెలంగాణలో ఓసీ కేటగిరీలో సీట్ రావడం జరిగింది ఫిమేల్ కోటాలో. అది ఎలా, ఇదిగో ఇక్కడే కనిపిస్తుంది. ఓపెన్ కేటగిరీలో ఇక్కడ 3,48,049 కి సీట్ రావడం జరిగింది ఓసీ ఫిమేల్. చెప్తా క్యాప్ అంటే ఏంటో. అలాగే బీసీఏకి 338, బీసీబీకి 395, బీసీసీకి 341, బీసీడి 398, బీసీఈ 395. ఇది ఎక్కడ, తెలంగాణ రీజియన్ కి సంబంధించి. ఎస్సీ 1 లో 338, 351, 361, ఎస్టీలో 370, అంటే అరౌండ్ 3 lakhs కి ఆబ్వియస్ కి ఇక్కడ సీట్ వచ్చింది. బట్ ఒక స్టూడెంట్ కి ఈవెన్ 170 మార్క్స్ అంటే అరౌండ్ 10 lakh ర్యాంక్ ఉన్నప్పటికీ కూడా ఆరిజెంటల్ రిజర్వేషన్ వల్ల ఎస్సీ 1 కేటగిరీలో లాస్ట్ ఇయర్ సీట్ రావడం జరిగింది. ఇది ఎందుకు అంటే ఆంధ్రలో అయినా తెలంగాణలో అయినా సరే ఆరిజెంటల్ రిజర్వేషన్ ఉంది. మీరు మొన్న ఆల్రెడీ ఏపీలో చూసుంటారు, డిఎస్సికి సంబంధించి చాలా గొడవ జరిగింది. సో ఇది పట్టించుకోక ఎవరు కూడా దీని గురించి మాట్లాడలేదు. బట్ ప్రతి దాంట్లో కూడా ఈ ఆరిజెంటల్ రిజర్వేషన్ ఉంది. దాంట్లో ఫిమేల్ కి 33% ఆరిజెంటల్ రిజర్వేషన్ ఉంది. మైనారిటీస్ కి వచ్చేటప్పటికి ఒక రిజర్వేషన్ పర్టికులర్లీ మైనారిటీ మెడికల్ కాలేజెస్ లో ఉంది. అలాగే పిహెచ్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్, ఫిజికల్లీ డిజేబుల్ పర్సన్స్ కి 5% ఆరిజెంటల్ రిజర్వేషన్ ఉంది. సో అంటే ఆ కేటగిరీలో పర్టికులర్లీ బీసీలో ఫర్ ఎగ్జాంపుల్ పీడబ్ల్యూడి రిజర్వేషన్ కావాలంటే 5% ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరు ఎలిజిబుల్ అయితే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఎన్సీసీకి వచ్చేటప్పటికి 1%, సిఏపి మీరు ఇందాక చూసింది సిఏపి అంటే
చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్, ఈ యొక్క మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్ లో పనిచేసినటువంటి పిల్లలకి 1% రిజర్వేషన్. అలాగే పిఎంసి పోలీస్ మార్టర్స్ చిల్డ్రన్ వాళ్ళకు కూడా 0.25%, 0.25% రిజర్వేషన్ ఉంది. ఆంగ్లో ఇండియన్ కి బీడిఎస్ లో ఒక సీటు తెలంగాణలో ఉంది. అలాగే ఎస్పిటి స్పోర్ట్స్ కోటాలో 0.5% ఉంది. ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ 10%, అది అందరికీ తెలిసినటువంటిది. దీని వల్ల ఏమిటంటే ఈ కేటగిరీకి సంబంధించినటువంటి పిల్లలకి ఆ రిజర్వేషన్ వస్తుంది. సో కాబట్టి అందులో ఇప్పుడు నేను చెప్పినట్టుగా తక్కువ మార్కులు ఉన్నా సరే ఈ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళే హ్యాపీగా దీన్ని జాగ్రత్తగా చూసి మీరు కౌన్సిలింగ్ కి హ్యాపీగా రెడీ కావచ్చు. ఇక ఆంధ్ర విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా ఆసక్తికరమైనటువంటి విషయం, ఓసీ కేటగిరీలో 384 కి సీట్ రావడం జరిగింది. కానీ ఇదేమిటంటే ముస్లిం మైనారిటీ కాలేజ్. ఆ ముస్లిం మైనారిటీకి సంబంధించిన పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే ఈవెన్ 384 కూడా లాస్ట్ ఇయర్ ఓసీ కోటాలో సీట్ రావడం జరిగింది, ముస్లిం మైనారిటీ ఓసీ. అలాగే 436 కూడా రావడం జరిగింది. రైట్. ఇంకొక ఆసక్తికరమైనటువంటి విషయం, ఎస్సీ టూలో ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఇక్కడ మీరు చూడొచ్చు 9 లక్షల నీట్ ర్యాంక్ ఉన్నప్పటికంటే 179 మార్కులు కూడా ఇక్కడ ఈ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ రావడం జరిగింది. ఇది బికాస్ ఆఫ్ హారిజంటల్ రిజర్వ్. ఇక్కడ ఎస్జి అని ఉంది చూసారు, ఎస్జి. సో ఇది స్కౌట్స్ అండ్ గైడ్స్ అనేటువంటిది ఎన్సీసీ లాగా అమ్మాయిలకు ఉంటుంది కదా, సో ఆ కోటా ఉంది అనమాట ఆంధ్రాలో. సో దానికి సంబంధించి వాళ్ళకి SC2 కేటగిరీలో సీట్ రావడం జరిగింది. ఇది ఈ యొక్క రిజర్వేషన్ జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇదిగో 161 కి ఇది మరింత ఆశ్చర్యకరం. 9,93,871 ర్యాంక్ వచ్చిన బీసీబీలో ఎస్వియులో ఎస్జి కోటాలో బీసీబీ అమ్మాయికి సీట్ రావడం జరిగింది. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపూర్ లో 334 మార్క్స్ కి ఓసీ కేటగిరీలో సీట్ రావడం జరిగింది. మరి ఇక్కడ సిఏపి ఆర్మ్డ్ పర్సనల్ రిజర్వేషన్ ఇక్కడ. అట్లాగే 317 కి బీసీడీ కి బిఎస్జి కేటగిరీలో సీట్ రావడం జరిగింది. సో 306 కి SC1 కేటగిరీలో పిహెచ్ కోటాలో సీట్ రావడం జరిగింది. ఈవెన్ మరొక అతి ముఖ్యమైనటువంటి విషయం, చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం, మినిమం క్వాలిఫికేషన్ తో 150 మార్క్స్ స్కోర్ లో 10,57,374 మార్కులు వచ్చినప్పటికీ ఓసీ కేటగిరీలో ఓపెన్ కాంపిటీషన్ లో ఎస్పీయులో ఎంబీబీఎస్ సీటు వచ్చింది గర్ల్స్ కి. ఇది ఏ కోట? పిహెచ్ కోట. అంటే ఇక్కడ ఈ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రిజర్వేషన్ మోస్ట్ పర్టికులర్లీ ఇప్పుడు నేను ఇందాక మాట్లాడినటువంటి రిజర్వేషన్స్ అన్ని మీరు గమనిస్తే ఆ రిజర్వేషన్ కి సంబంధించినటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఈజీగా మనకి ర్యాంక్ వచ్చేటువంటి సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇదిగో ఇక్కడ ఆంధ్రాకి చూసినప్పుడు గర్ల్స్ 33% హారిజంటల్ రిజర్వేషన్, 5% పిహెచ్ రిజర్వేషన్, ఎన్సీసీ 1%, సిఐపి 1%, పిఎంసి 0.25%, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ 0.5%, ఎస్జి సో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్. సో దీనికి సంబంధించినటువంటి రిజర్వేషన్ ఉంది, ఆంగ్లో ఇండియన్ రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. సో దీని వల్ల ఈవెన్ తక్కువ ర్యాంక్ వచ్చినటువంటి పిల్లలకు కూడా సీట్ వస్తుంది. సో ఏదేమైనప్పటికీ ఈ లీస్ట్ మార్క్ ఏదైతే ఉందో దాన్ని గమనించారు కాబట్టి దాని ప్రకారం మీ యొక్క మార్క్ ప్రకారం మీరు డిసైడ్ అవ్వచ్చు. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.